గూగుల్ మ్యాప్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఏదైనా తెలియని కొత్త ప్రదేశానికి వెళ్తే మొదటగా చేసే పని గూగుల్ మ్యాప్స్‌ని ఓపెన్ చేయటం. మ్యాప్స్‌లో డెస్టినేషన్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఫోర్ వీలర్స్‌లో ప్రయాణించే సమయంలో కొన్ని దారుల్లో కార్లు ఇరుక్కుపోతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి మ్యాప్స్ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. వీటి ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గూగుల్ మ్యాప్స్‌లో నారో రోడ్ అనే ఒక కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చారు. శాటిలైట్ చిత్రాలు, స్ట్రీట్ వ్యూతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ ఫీచర్ ఇరుకు రోడ్లను గుర్తిస్తుంది. ప్రయాణిస్తున్న సమయంలో ఇరుకు రోడ్లు ఉంటే వెంటనే నేరో రోడ్డు ఉందని అలర్ట్ కూడా పంపిస్తుంది. దీంతో మీరు ఫోర్ వీలర్ ఉపయోగిస్తుంటే వెంటనే ఇతర మార్గాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఇకపై ఫ్లైఓవర్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా మార్గ మధ్యంలో ఫ్లైఓవర్ వస్తే పైకి ఎక్కాలా, కింద నుంచి వెళ్ళాలా అనే సందేహం వస్తుంది. అయితే ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మ్యాప్స్లో ఫ్లైఓవర్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. మార్గ మధ్యంలో ఫ్లైఓవర్ వస్తే వెంటనే యూజర్లకు అలర్ట్ పంపిస్తుంది. ఒకవేళ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్లాల్సి వస్తే టేక్ ఫ్లైఓవర్ అనే ఒక అలర్ట్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ దేశంలోని 40 ప్రధాన నగరాల్లో అందుబాటులో వచ్చేసింది. ఇక మ్యాప్స్లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ని తీసుకొచ్చారు. మ్యాప్స్లో మెట్రో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ను కొచ్చి, చెన్నై మెట్రోలో అందుబాటులో తీసుకొచ్చారు. త్వరలోనే ఇతర నగరాల్లో కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే వారి కోసం గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో మ్యాప్స్లో ఈవీ స్టేషన్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. మ్యాప్స్లో ఛార్జింగ్ స్టేషన్స్తో పాటు ఎలాంటి పోర్ట్స్ అందుబాటులో ఉంటాయన్న వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు.